అండర్స్టాండింగ్. నీవేదైనా చేస్తే ఏంటిది అని కనుక్కోవడం. బైబిల్ ఏమంటుంది తెలుసా? అమాంగ్ ఆల్ ద గెట్ అండర్స్టాండింగ్. విజ్డమ్ కాదు, నాలెడ్జ్ కాదు, అండర్స్టాండింగ్ అంటే తెలుసుకోవడం ఎలా పనిచేస్తుంది. హౌ ఎ బ్లెస్సింగ్ వర్క్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఎక్కడి నుంచి వస్తుందనే మూలం కనుక్కుంటే దాన్ని అటాక్ చేయొచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది అనేది వేరు తెలిస్తే యూ క్యాన్ సాల్వ్ ఇట్, యూ క్యాన్ అటాక్ ఇట్, యూ క్యాన్ డెవలప్ సంథింగ్ అండ్ యూ క్యాన్ మోర్ ఈజీలీ స్టాప్ ఇట్. ఎందుకంటే ఇలాంటి రూట్స్ ఇంకెక్కడ రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో దిస్ బైబుల్ అండ్ ద బుక్ అండ్ ద విజ్డమ్ ఈజ్ అన్లిమిటెడ్. వాట్ గాడ్ రివీల్స్ త్రూ యూ, వాట్ గాడ్ రివీల్స్ టు యూ, ఇట్స్ అమేజింగ్. వై దిస్ కేమ్, వై దిస్ సిక్నెస్, వై ఇది ఎలా వచ్చింది, అదొకటైతే దీన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు. అందరికీ యేసుప్రభువు వారు తెలుసు, అందరికీ మనం మృతులు లేపొచ్చు, ఓకే, రోగులు స్వస్థపరచవచ్చు, ప్రొఫెసీలు, గిఫ్ట్, ఎవ్రీబడి నో ద సబ్జెక్ట్. వేర్ ఈస్ ద ప్రాక్టికాలిటీ? హౌ యూ వర్క్ అండ్ హౌ యూ నో దిస్ సబ్జెక్ట్ ఈజ్ లైక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సో మెనీ ఆఫ్ యూ వెన్ ఏ ప్రాబ్లమ్ కమ్స్, మీలో ఒకటి ఉంది, యునో, ఇది ఒకరికే కాదు, ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ మ్యాన్, యు ఆర్ పవర్ఫుల్ బీయింగ్స్, యూ డోంట్ నో ఇట్. లెట్ మీ గివ్ యూ ఎ స్క్రిప్చర్. 1 యోహాను 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. యు హ్యావ్ ఎన్ అంక్షన్ ఫ్రమ్ ద హోలీ వన్. అంక్షన్ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు సపోజ్ మీకు, ఇఫ్ యు నో వైఫ్ అండ్ హస్బెండ్స్, దే హ్యావ్ ఎ కోడ్. యు నో ద వైఫ్ కెన్ టెల్ ద హస్బెండ్ without anybody around her knowing it. That's called an unction. Okay, inspiration, codes, signs by the face expressions. Okay, so now ఒక అంక్షన్ ఉందంట. దెర్ ఈజ్ అన్ అంక్షన్. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక, సో దెర్ ఈజ్ అన్ అనాయింటింగ్ ఫర్ ఎవ్రీబడి టు నో ఎవ్రీథింగ్. నాట్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, నాట్ ద ప్రీచింగ్, నాట్ ద రెవల్యూషన్. కొన్ని గిఫ్ట్స్ అయితే యూ డెవలప్ బై ప్రేయింగ్, ఫాస్టింగ్, బై డిజైరింగ్. అయితే ఇక్కడ దిస్ అనాయింటింగ్, ఈ అభిషేకం డిఫరెంట్. వాట్ ఈస్ దిస్ అనాయింటింగ్? దిస్ అనాయింటింగ్ ఈస్ టు నో ఆల్ థింగ్స్. సో ఎవ్రీబడి హ్యాస్ దిస్ అనాయింటింగ్. అయితే యేసుప్రభువుని అంగీకరిస్తే అన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యం ఉందంట. నాట్ రిసీవింగ్ బట్ నోయింగ్ వాట్ ఈజ్ రైట్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ అన్ అంక్షన్. ఎవరైతే అలాగే యేసుని అంగీకరించిన వారందరికీ సమస్తము తెలుసుకునేటువంటి అభిషేకం ఉందంట. బట్ యూ డోంట్ నో ద రీజన్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకు ఆర్థిక సమస్యలు నీకున్నా, ఎందుకు ఈ బాధలు ఉన్నా, ఎందుకు ఈ కష్టం, యూ డోంట్ నో ఇట్. బట్ ఇఫ్ యూ పుట్ అ డిమాండ్ ఆన్ ద అనాయింటింగ్, ద గిఫ్ట్ దట్ హెస్ గివెన్ యూ, దేవుడు నీకు ఇచ్చేశాడు, నువ్వు దాని మీద డిమాండ్ పెట్టుకొని నువ్వు తీసుకోవడం తప్పలేదు. యూనో, యూ పుట్టింగ్ ఎ డిమాండ్ ఆన్ ద అకౌంట్. తప్ప కరెక్టా? కరెక్టే. హోలీ స్పిరిట్ విల్ అనలైజ్ దోస్ థింగ్స్ అండ్ టెల్ యూ హౌ ఇట్ హ్యాపెన్స్. అంటే మీలో ప్రతి ఒక్కళ్ళలో ఈ వరం ఉంది. సో వాట్ యు హియర్ ఐదర్ రిలీజెస్ ఆర్ బ్లాక్స్ యూ. నీవేం వింటున్నావో దానివల్ల నీకు విడుదలన్నా వస్తుంది, బంధింపడతావు. యు అండర్స్టూడ్ దిస్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ హూమ్ యు ఆర్ లిజనింగ్. యు ఆర్ గెటింగ్. అయితే మీకు ఒక అభిషేకం ఉందనుకోండి, మీకు అన్నీ తెలిసిపోతాయి. ఈ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు వీళ్ళనే ఎన్నుకుంటున్నాడు. యూ క్యాన్ నో ఆల్ థింగ్స్. ఒకవేళ ఆయన క్విక్గా మాట్లాడుతుంటే అతనిలో ఉండే ఆ క్విక్ కూడా నువ్వు గుర్తుపట్టవచ్చు. ఐఎమ్ ప్రీచింగ్ డీప్ స్టఫ్ టుడే, సో యూ వోంట్ బి డిసీవ్డ్. అప్పుడు నీకు మైండ్లో గుర్తొస్తుంది, అదేంటది, హీ సెడ్, నేను చేయి కార్యాలు నువ్వు చేస్తానన్నావు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నావు. Christ in you, the hope of glory. The things I do, I will do more things to you. You will get 10, 20, 30 scriptures if you are a word man. Should be very, very careful in this area. So there is a kind of deception which is going on. You need to every day put a demand on your anointing. God, let me know all things. What is true, what is right. Command your day. Like no deceptive spirit. If he lies, you will know it. You know, ఒక అపోస్టల్కి, ప్రాఫెట్కి, గొప్ప దైవజనుడికి నీకు ఒక దాంట్లో, ఒక ఏరియాలో తేడా లేదు. ఎందులో? హీ కెన్ నో ఆల్ థింగ్స్ అండ్ యూ కెన్ నో ఆల్ థింగ్స్. హీ డెవలప్డ్ ఎ గిఫ్ట్. దిస్ ఈస్ డీప్ స్టఫ్. దిస్ ఈస్ రిలేటెడ్ టు అండర్స్టాండింగ్. నీకు డివోర్స్ అయిపోయిందని అడగాల. లార్డ్, వై డిడ్ ఐ హ్యావ్ ఎ డివోర్స్? వై యామ్ ఐ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై హస్బెండ్? నా భర్తతో ఎందుకు సమస్య అవుతుంది, ఎందుకు నాకు పెళ్ళి అవ్వట్లేదు? సమ్ టైమ్స్ వై గాడ్ డజంట్ టెల్ యూ ఈస్ బికాస్ యూ వాంట్ అగ్రీ. దేర్ ఇస్ అ స్పిరిట్ కాల్డ్ ప్రైడ్. ఇట్ విల్ నాట్ అగ్రీ. నువ్వు ఇతరుల్లో చూస్తావు, యూ సీ ఓన్లీ ప్రాబ్లమ్ ఇన్ ద హస్బెండ్. ఉండొచ్చు, కానీ నువ్వు నీలో ప్రాబ్లం చూసుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకవేళ భార్య జ్ఞానం కలదు అనుకో, ఆమె ఏం చేస్తుంది, ఓకే హస్బెండ్లోనే ఉంది పొరపాటు, నాలో కూడా ఉంది పొరపాటు అని ఆమె ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఆమె బలహీనత చూసుకుంటుంది. ఓకే, నేను ఇందులో గ్రో అవ్వాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆమె విశ్వాసాన్ని పెంచి, ఇప్పుడు నువ్వు నీ కోసం చేసుకుంటున్నావు కదా ప్రార్థన, కాబట్టి నేను నీ భర్తను మారుస్తా అని ఆ భర్తను కూడా మార్చి ఆమెకు అప్పగిస్తాడు. మెనీ ఉమెన్ లైక్ దిస్. వారి పిల్లలను కాపాడుకున్నారు,
భర్తలను కాపాడుకున్నారు, వారి ద్వారా వారి సాక్ష్యాల ద్వారా అనేకులను కాపాడారు. యు సీ దట్. ఒక స్త్రీ ఉంది, ఆమె చూసింది, లుక్ ఎట్ దిస్ మ్యాన్, హీ ఈజ్ అన్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమె చూసిందంట ఈయనలో అభిషేకం ఉందని. తర్వాత ఏం చేసింది, అలా చూస్తుంది, ఇంటికి వచ్చి మరి భోజనం పెడుతుంది, తినేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏం చేసింది, దెన్ షీ సా దట్ హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ విత్ అనాయింటింగ్. ఇది కనుక తెలిసిందనుకో, ఇరుగుపోయే కుటుంబాన్ని బాగు చేసుకో. యూ క్యాన్ టర్న్ ఎనీథింగ్ ఇఫ్ యూ నో దిస్ సిస్టమ్. దిస్ ఈస్ డీప్ స్టఫ్. దిస్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. దిస్ ఈస్ ఫర్ సీరియస్ డీప్ పీపుల్. ఫస్ట్ షీ సా ద అనాయింటింగ్ ఇన్ హిమ్. తర్వాత భోజనం పెట్టి పంపించేస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రార్థించి వెళ్ళిపోతున్నప్పుడు దెన్ షీ సా దట్ హీ ఈస్ నాట్ ఓన్లీ అనాయింటెడ్, హీ ఈస్ ఆల్సో ఎ హోలీ మ్యాన్. షీ ఫస్ట్ సా ద అనాయింటింగ్. తర్వాత ఇంట్లో చోటు ఇవ్వచ్చా లేదా అని చూసింది. చూస్తే ఆయన ఎవరు, హీ ఈస్ ఆల్సో ఎ హోలీ మ్యాన్. వాట్ ఈస్ డిసర్న్మెంట్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ ఎ మ్యాన్? చూడండి ఇక్కడ 2 Kings chapter 4 verse 8. ఒక దినమందు ఎలీషా షూనేమ పట్టణమునకు రాగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను గనక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. ముందు ఎందుకు బలవంతం చేసింది? బికాస్ ఈజ్ అన్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో షీ సెడ్ ఓకే కమ్ ఈట్ ఫుడ్ బికాస్ షీ సా ద అనాయింటింగ్. అందరికీ తెలిసిపోయింది ఎలీషా మీద ఏలియా యొక్క 200 అభిషేకం ఉందని. ఓకే, సో ఎవ్రీబడి నోస్. చూడండి ఇక్కడ బలవంతం చేసిందంట. తర్వాత లెట్స్ గో 9. కాగా ఆమె తన పెనిమిటి చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. ఇంగ్లీష్ లో చూద్దాం. And she said to her husband, look at the talk. So now she started telling her husband, look, behold, now I perceive that this is a holy man of God. So an anointed man of God is different from an anointed holy man of God. That means you can have anointing and still be unholy, still have some weakness. So God is purifying him on the way. So that is a holy man of God which passeth by continually. అంటే ఎందుకని చెప్తుంది? Why she is telling? What did she see? She saw an anointing. Then now she saw his holiness. అంటే ఇప్పుడు భర్తకు కూడా చెప్తుంది. బికాజ్ ఎందుకంటే భర్తలో కూడా ఉంది అభిషేకం. The husband also has an anointing to know. So husband agreed. Yeah, I too observed, my dear. He is a holy man of God. See that? An unction. Natural unction. చూద్దాం. Then what happened? Verse 10. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి కావున, because of his holy nature, let us make a little chamber, I pray thee, on the wall, and let us set for him there a bed and a table and a stool, a candlestick, and it shall be when he cometh to us, he will turn hither. She is taking an extra risk by knowing. So when you only know deeply, you can do something better. When you know deeper, you can do more. Only when you can see something deeper, you can receive more, do more. చూడండి, ఓన్లీ వెన్ యూ నో డీప్. అందరూ అనొచ్చు అతను ఇంట్లో చేసుకోక, ఇలాంటి వాళ్ళు మనం నమ్మకూడదు. వీ కెనాట్ బిలీవ్. ఓ నో, మెనీ వాయిసెస్ విల్ టెల్ వై ఆర్ యూ డూయింగ్ ఇట్, వాట్ డస్ ఇట్ మీన్. లుక్ అట్ దట్. అందుకనే నో మ్యాటర్ వాట్ ద వరల్డ్ సేస్, వెన్ యూ నో ఫ్రమ్ ద లార్డ్, దట్స్ ఇట్, గో హెడ్ అండ్ డూ ఇట్. సో డోంట్ లిసన్ టు వాట్ పీపుల్ సే అండ్ టాక్. సమ్టైమ్స్ యూ మే మెస్ అప్. ఏమైంది? అప్పుడు పైన ఇల్లు కట్టించి అన్నీ చేసింది. అది చేసిన తర్వాత ప్రవక్త వచ్చాడు, చూసి ఇప్పుడు నేను ఈమెకి ఏం చెయ్యాలా? 2 Kings 4:12. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి గనుక నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానినడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడనని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువును నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఎప్పుడైతే నీలో ఉండే ఈ స్వభావము, తెలుసుకునే స్వభావం మీద దాన్ని నువ్వు ఇంకా ఎక్కువ కేంద్రీకరించి దేవునికి దగ్గర అవుతావో, తెలుసుకోవడానికి డిమాండ్ పెడతావో, నీవు ఎక్కువ పొందుకుంటావు, ఎక్కువ చేయగలుగుతావు. అసాధారణమైన విషయాలు నీ జీవితంలో చూస్తావు. ఈమెకి ఇక పిల్లలు పుట్టరు జీవితంలో. షీ హాస్ పుట్ సమ్ ఎఫర్ట్, టుక్ సమ్ రిస్క్ ఇన్ నోయింగ్ హిమ్ డీప్లీ, డిడ్ సంథింగ్ మోర్. ఎక్కువ చేసింది. అతను వచ్చి అంటాడు, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీకు పిల్లోడు పుడతాడు. ఆమె నమ్మదు. లెట్ us see. కంటిన్యూ. ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు. ఆగండి. ఇప్పుడు నౌ షీ ఈజ్ లిమిటెడ్ అగైన్. యు సీ దట్. అంటే ఆమెకు కొంత తెలుసుకుంది,
ఈయనకు అన్ని సాధ్యము, ఇలాంటివి కూడా చేయగలరు అనేటువంటిది తెలియదు. ఎవ్రీబడి ఈస్ లిమిటెడ్, బట్ షీ హాస్ డన్ హర్ బెస్ట్. ఆమె ఎప్పుడైతే అతను అలా అన్నాడో వద్దు అంటుంది. బట్ నౌ వెన్ యూ ట్రై టు స్ట్రెచ్ సంథింగ్, గాడ్ విల్ స్ట్రెచ్ యూ. పారాడిమ్ షిఫ్ట్. ఒక పీనాసి వాళ్ళు భయంకరమైన లోబులు, ఇతరులకు సాయం చేయలేని వాళ్ళు, ఇంట్లో అన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు, కొంతమంది డిఫరెంట్ మైండ్ సెట్స్, నెగిటివ్ వాళ్ళు, కొంతమంది కోపం ఎక్కువ, శాపాలు, వీళ్ళు మారలేరు అనుకుంటారు. యూనో దే బికేమ్ మోర్ హార్డ్. అయితే ఏంటి, ఆ ఏరియాలో అంత మార్పు కనపట్లే. ఓకే, దే గాట్ ఎ గిఫ్ట్, వాళ్ళకు వరం ఉంది, దే గాట్ ఎ గిఫ్ట్, దే గాట్ ఎన్ అనాయింటింగ్, బట్ దే ఆర్ నాట్ చేంజ్డ్ ఇన్ దిస్ ఏరియా. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ రాడికల్ పారాడైమ్ షిఫ్ట్. వాళ్ళని పూర్తిగా దేవుడు మార్చగలడు అంటున్నాడు. నీ నెగిటివ్ మైండ్ పాజిటివ్ మైండ్గా మార్చేయగలడు. గాడ్ కెన్ ఇంక్రీజ్ యూ. నీ రోగాలన్నీ తీసేసి ఇతరులను స్వస్థపరిచేవానిగా చేయగలడు. హీ క్యాన్ మేక్ యూ డిస్ట్రిబ్యూటర్. నెగిటివ్ మైండ్ తోటి నిన్ను హీ క్యాన్ మేక్ యూ పాజిటివ్ మోటివేటింగ్ స్పీకర్. ఇతరుల్లో కూడా ఉండే నెగిటివిటీని, ఇతరుల్లో కూడా ఉండే ఆ చేదుని తీసివేసేటంత పాజిటివ్ మంచితనాన్ని, ఇతరుల్లో చెడుని వేరుతో తీసివేసేటంత మంచితనాన్ని దేవుడు నీలో పెట్టగలడు. నీలో చెడుని తీసివేసిన తర్వాత నువ్వు అనుకోవచ్చు, ఇక మారుతాడా నా మగుడు, ఈ భార్య మారుతాదా, ఈ అత్త మారుతాదా. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ 100% పాసిబుల్. ద థింగ్ దట్ డజంట్ రిసీవ్ అండ్ నెవర్ ట్రై టు చేంజ్ విల్ డై. అంటే వాట్ విల్ డై అంటే చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. సిన్ బ్రింగ్, పాపమ్మ మరణం తీసుకొస్తుంది, మీకు తెలుసు. ఇదంతా ఓల్డ్ టెస్ట్మెంట్. డోంట్ మిక్స్ ఇట్ విత్ గ్రేస్. ఇప్పుడు ఒక చెట్టుకి నీళ్ళు ఆపేసావు, వాట్ ఇట్ డజంట్ రిసీవ్ విల్ డై. సో వాట్ డజంట్ చేంజ్ ఆల్సో విల్ డై ఆఫ్టర్ లాంగ్ టైమ్. వాట్ డజంట్ బేర్ ఫ్రూట్ రైట్ డౌన్. దీస్ ఆర్ విజ్డమ్ పాయింట్స్. What doesn't change will die. What is not transformable will die. Remember, there is no constant in the kingdom. Constant అంటే చూడండి, వేరియబుల్స్ ఉంటాయి. ఎక్స్ బదులు ఏమన్నా పెట్టొచ్చు. కాన్స్టెంట్ కే, ఆ కేలో ఏం పెట్టలేవు. ఓకే, ఏది మారదో అది చనిపోతుంది, ఏది మారుతుందో. ఎందుకంటే దేవుని రాజ్యంలో మారనిది ఏది ఉండదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రతి ఒక్కరిని మహిమ నుంచి అధిక మహిమకి. If anything is not changing, the Holy Spirit will withdraw it. And the Holy Spirit cannot change. It will stay like that. And the body will die. New Testament లో Holy Spirit withdraw అవుతూ లోపలే ఉంటుంది. When you die, then only it will be released. ఎందుకంటే ముద్ర వేయబడ్డావు కాబట్టి. It is not the disease that is killing. It is not the weather that is killing. It is not the exercise that is killing. It is not the food that is killing. It is not the natural diet that is killing you. The God-ordained divine spiritual principles, lack of accustoming them is what is destroying. అందుకంటాడు, నా ప్రజలు ఏమి లేక చనిపోతున్నారు? జ్ఞానం. This is not because of something else. పేతురు శత్రువు ఎందుకు జల్లిస్తామంటున్నాడు నిన్ను? గోధుమల వల్ల ఎందుకు జల్లిద్దాం అనుకుంటున్నాడు? He found something in you which is not changing. నీలో మారంది ఒకటి కనపడ్డది. ఏంటి? దుడుకుతనం. అది మారట్లే నీలో. What is not changing? The devil says, you are now into my hands, I will destroy you. So Peter the rock, బండ అనే పేతురు, సంఘానికి బండ అనే పేతురు, పరలోకపు తాళపు చెవులు దేన్ని బంధించాలో విడిపించాలో అనే పేతురు, he found something in him, aggressiveness, not willing to change. కానీ నీవు యేసుని అంగీకరించి ఒక్కదానిలో అన్నా మారావా? 99 మారలేదా? ఒక్కదాన్ని పట్టుకుని దేవుడు 99ని మారుస్తాడు. యోబు చూడండి, ఎందుకు అలా చేశాడు? యోబులో ఒక గుణం ఉంది. ఏంటి? స్వనీతి. కానీ యోబు విధవరాళ్ళకి తండ్రి, అనాథలకు తండ్రి, చెవిటోడికి చెవు, గుడ్డోడికి కన్ను, పొద్దున్నే లేచి దేవుడికి దహవలసి అన్నీ ఉన్నాయి. ఎక్కడో ఒకటి చాలా ఎక్కువ ఉంది, స్వనీతి. దేవుడు అలాంటివి ఏం చేశాడు? అతన్ని ఆ స్వనీతిని తీసేసి రెండంతలు ఇచ్చి మేడ్ హిమ్ కంప్లీట్ హోల్. ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్, ఒక్క దాంట్లో మారినా చాలు. 2, 3 మారావా? 97 దేవుడు చూసుకుంటాడు. సో నీకు ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ బాధలు? గాడ్ ఈస్ చేంజింగ్ ద ఏరియాస్ వాట్ ఈస్ నాట్ చేంజబుల్. హీ ఈస్ నాట్ కిల్లింగ్ యూ, నేను చంపట్లే. హీ ఈస్ చేంజింగ్ యూ. Somebody said, my body, don't worry, God is changing you. When దాని తర్వాత you will not die, but what is unchangeable will only die. God is no respecter of persons. Cornelius, he is only the worshipper of God of Israel. ఇజ్రాయెల్ దేవుడిని అతను ఒక్కడే వర్షిప్ చేస్తున్నాడు. ఆ మందిరం తోటి తిరుగుతున్నాడు దానియేలు లాగా. అవునా, బబులోనికి వెళ్ళిపోయినా సరే చూసుకుంటున్నాడు మ్యాప్లో, మందిరం తూర్పు కదా, నేను తూర్పు తోటి తిరుగుతున్నానని ఆ తూర్పు దగ్గర కిటికీ తెరుతున్నాడు. అలాగే కొర్నేలి ఎవరిని పూజిస్తున్నాడు? హీ ఈస్ నౌ వర్షిపింగ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. So he told Peter, go. అతను కూడా చెప్తున్నాడు, ఎల్లు, you go. Angel went. God is not a partial God. You see that? So God is working on this area. So పేతురు ఏమైపోయాడు? మారిపోయాడు. Peter changed. ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీలో ఏ ఏ పాంత్రాలు అయితే ఉన్నాయో వాటిని దేవుడు మార్చేస్తున్నాడు. అది మారినప్పుడు ఆటోమేటిక్గా
నీ బాడీలో కంట్రోల్ అవ్వని కొన్ని కంట్రోల్ అయిపోతాయి. సమ్ ట్యూమర్స్ విల్ గో అవే, సమ్ పెయిన్ విల్ గో అవే, సమ్ సిక్నెస్ విల్ గో అవే. ఎప్పుడైతే కొంచెం లోతుగా తెలుసుకొని ఆయన ఆహ్వానించి పెట్టిందో, ఆమె నమ్మకపోయినా ఏమంటాడు, నువ్వు నమ్మకపో. ఇది ప్రవక్త విశ్వాసం, స్త్రీ విశ్వాసం కాదు. ఆమె నమ్మకపోయినా వచ్చే సంవత్సరానికి ఆమె చేతిలో ఎవరున్నారు, కొడుకు. సమ్ పీపుల్ గాడ్ ఈస్ బ్రింగింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. మీ నమ్మకపోయినా నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ, సే ఐఎమ్ రెడీ ఫర్ దిస్. గాడ్ కెన్ డూ ఇట్. ఈ ఐసైట్ పోదు, గాడ్ విల్ మేక్ యువర్ ఐస్ క్లియర్. ఈ నొప్పి పోతుంది. 10 ఏళ్ళ నుంచి ఉంది, 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు, బట్ గాడ్ సెడ్ yes. డిసర్న్మెంట్. లెట్స్ గో బ్యాక్. ఆమె ఏమంటుందో చూద్దాం. 2 రాజులు 4:16. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున ఆమె అక్కడ విశ్వాసం చూపించిందా, అవిశ్వాసం చూపించిందా? డిడ్ దిస్ వుమెన్ షో ఫెయిత్ ఆర్ అన్బిలీఫ్? 100% అన్బిలీఫ్, నాట్ 99. 100% అన్బిలీఫ్. ఎందుకయ్యా అబద్ధం ఆడతావు అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు కొంచెం దూరం వెళ్ళి నీ యొక్క జ్ఞానాన్ని పూర్తిగా వాడావు, ఇప్పుడు నేను నీలో ఉండే విశ్వాసాన్ని ఇంకా పైకి తీసుకెళ్తాను అంటున్నాడు. ఐఎమ్ స్ట్రెచింగ్ యువర్ ఫెయిత్. గాడ్ ఈస్ స్ట్రెచింగ్ సంబడీస్ ఫెయిత్ టుడే ఇఫ్ యూ వాంట్ టు బి స్ట్రెచ్డ్. ఇది ఎలా చేస్తారు? హౌ డు యూ హీల్ పీపుల్? హౌ డు యూ ప్రొఫెసై? ఐఎమ్ టెల్లింగ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఇన్ ద కమింగ్ డేస్. గాడ్ కెన్ డూ దోస్ మిరకల్స్. దేవుడు అలాంటి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో చూద్దాం ఈ స్త్రీది ఏమైందో. ఈమె నమ్మట్లే అందులో, బట్ గాడ్ ఈస్ స్ట్రెచింగ్ అవర్ ఫెయిత్. చూద్దాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. అయితే ఇప్పుడు ఆమెకి ఏమైపోయింది? ఈ దేవజనుడు అభిషక్తుడే కాదు, పరిశుద్ధుడే కాదు, మనము కూడా ఈ లోపల పరిశుద్ధాత్మను పెట్టుకొని పక్షులు రండి, చేపలు రండి అని అదే నీటిలో అన్ని తయారు చేసేసి ఇవన్నిటిని పరిశుద్ధాత్మకి ఇచ్చేసి ఆ పరిశుద్ధాత్మ మనలో పెడితే మనమేమో యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్. సో యు హ్యావ్ ఎన్ అంక్షన్ టు నో ఆల్ థింగ్స్. అన్ని తెలియడానికి సామర్థ్యం నీలో ఉంది. ఎంతమంది దాన్ని పూర్తిగా తెలుసుకుందాం అనుకుంటున్నారు? వెన్ యూ ఐడెంటిఫై అండ్ ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ ద కింగ్డమ్, in your anointing, you never lose when you invest more in the Bible. In prayer, you will not lose. In kingdom, no, nothing, you will not lose. Fasting, you will not lose, you will be built up. Upvasam, very powerful. I encourage you to fast. Fast and see. మీలో ఉన్నది బయటికి రావడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. You see that, you bring it out. This lady, ఈమె విశ్వాసం అయిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూద్దాం. ఆమె కొడుకు చనిపోతాడు. ఆమె కొడుకు చనిపోతే మధ్యలో గెహాజీ వచ్చి అడుగుతాడు, ఏమ్మా బాగున్నావా అంతా అంటే ఒక మాట అంటది గెహాజీతో. చూద్దాం ఒకసారి. లెట్ us see what she says. Now this woman has grown in faith. He is not only anointed, he is not only holy. That means the God I believe. And it's not about the man, it's about the God. So now God can do this also. Her faith grew to a level. చూద్దాం. 26. నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని ఆమె ఏం చేస్తుంది? ఆ శున్నెమీరాలు కొడుకు చనిపోతే ఈయన గదిలో పడుకోబెట్టి వస్తుంది. ఎవరి దగ్గర? ప్రవక్త దగ్గరికి వస్తుంది. చూద్దాం. నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. ఆగండి, ఏమని చెప్పింది? సుఖముగా ఉన్నాము అంటే ఏంటి? ఆమె మైండ్లో ఏంటి? ఈ బిడ్డ చనిపోయిన ఆ ప్రవక్త లేపగలడు. సో నౌ షీ వెంట్ టు ఎ లెవెల్. అంటే నా చనిపోయిన గర్భాన్ని ఎలా తీసుకొచ్చాడు బయటికి? ఇక నాకు పుట్టరు పిల్లలు. ఈ జన్మలో నేను ఇల్లు కట్టుకోను, ఈ జన్మలో నేను కంపెనీ పెట్టలేను, ఈ జన్మలో నేను స్వార్థ చేయలేను, ఈ జన్మలో నేను అద్భుతాలు చేయలేను, ఈ జన్మలో నేను నా పిల్లల్ని చదువుకోకముందే సెటిల్ చేయలేను అనుకుంటున్నావా? యూ క్యాన్ సెటిల్ యువర్ జనరేషన్స్. యూ క్యాన్ డూ బిగ్ థింగ్స్. ఇట్స్ పాసిబుల్. ఈమెమంటుంది? మారిపోయింది. సుఖముగా ఉన్నామంటుంది. అయ్యా అని ఆడవలే కింద పడి దొర్లి నా కొడుకు చచ్చిపోయాడు. నో నో నో, షీ నోస్ నౌ ఇఫ్ ఐ మీట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, మై సన్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్. హౌ మెనీ ఆఫ్ యూ విల్ పుట్ యువర్ డిమాండ్ on the unction that God has given you already? There is an unction of the Holy Spirit and you can know all things. ఎంతమందికి అన్ని తెలుసుకోవాలనుంది? How many of you are desire? Put a desire. God will tell you such things. There is an unction. Why this is happening? Why death? Why fear of death? ఎందుకు మరణ భయము? Why sickness? Why pain? Why that? Why this? Why? There is an unction in you. You can know all things. There is an unction. 1 John 2:20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. You have an ability to know all things. So now, what is the problem? What is pain? So what you don't know will trouble you. నీకేం తెలీదో దానికి మందు తెలీదు లోకానికి. సో నీకేం తెలీదో
అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? వాట్ యు డోంట్ నో ఈజ్ ట్రబులింగ్ యూ. కానీ అది తెలిసిన వ్యక్తి నీ లోపలే ఉన్నాడు. అందుకే నువ్వు అనాలా, నీకు పరిష్కారం ఎక్కడి నుంచే రాదు, నీలోనే. నాలో ఉండే పరిష్కారమా బయటికి రానని అందరూ. సింపుల్. సో దెర్ ఈస్ ఎ సొల్యూషన్ ఇన్ యూ. అందుకే ద బెస్ట్ థింగ్, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు గో ఇన్ టు ద రూమ్ అండ్ ప్రే and then God will slowly guide you to the solution. 1 John 2 again 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. మీలో నిలుచుచున్నదంట. ఇట్ ఈస్ స్టాండింగ్ ఇన్ యూ, ఇట్ ఈస్ అబైడింగ్ ఇన్ యూ. అది వెళ్ళిపోదు. చూద్దాం. బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, దట్స్ ద పవర్. ఆ సిలువ ఎందుకు ఘనమైందంటే మనము పొరపాట్లు చేసినా, పడిపోయినా, ఏం చేసినా అది పోదంట. చూద్దాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. దట్ ఈస్ ట్రూ. యా. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. The same anointing teacheth you all things, but the anointing which you have received of him abideth in you, and you need not that any man teach you. But as the same anointing teacheth you of all things, and is truth, and is no lie, and even as it has taught you, you shall abide in him. Only it is in you. ఈ రోజు మీ అందరిలోంచి మీకు కావాల్సిన దేవుడు బయటకు తీస్తున్నాడు. You don't need to be greedy. ఇప్పుడు ఒకవేళ ఈ స్త్రీ మారకపోతే ఆ గర్భము అలాగే ఉండేది. ఇట్ వుడ్ హావ్ రిమైన్ డెడ్. కానీ అందులో జీవం వచ్చి, ఈరోజు ఎక్కడెక్కడ మీరు ఆగిపోయారో, ఏదేది అసాధ్యం అనుకున్నారో, దేవుడు వాటిని మళ్ళా సాధ్యపరచబోతున్నాడు. యూ విల్ బి బ్లెస్డ్. మీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఆ గడ్డలు పోతాయి, కణుతులు పోతాయి, నీకు పిల్లలు పడతారు, పెళ్ళిళ్ళు అవుతాయి. ఎవ్రీథింగ్ మిరకల్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల ద్వారా దేవుని గొప్పగా మీరు మహిమపరచబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు రాడికల్లీ గ్లోరిఫై. దేవుడు చెప్పాడు, దిస్ విల్ బ్లెస్ యూ. ఈ రోజు ఎవరెవరైతే ఎక్కడ 10, 15, 20, 30, 40, 50 ఏళ్ళ నుంచి ఉండిపోయారో, కొన్ని నెలల తర్వాత మిమ్మల్ని చూసిన వాళ్ళు, ఆ వ్యక్తి నువ్వేనా, ఇతడు క్రీస్తేనా, వడ్రంగి కుమారుడేనా అన్నంత ఘనముగా దేవుడు నీలో మార్పు తీసుకురాబోతున్నాడు. యు ఆర్ రెడీ ఫర్ దాట్. A radical paradigm shift and change. God can do it. An unction in you. Prabhu, I want to come out. It will take some time. Oksari 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, but you will come out of it. So an angel will go and start working with you from today. అది బయటికి రావడానికి it may take time for that to come out in 1 year, 6 months, 5 years, but the angel begins immediately. The work is recorded now. Desire is powerful. ఆశగల ప్రాణమును యెహోవా తృప్తి పరచును. Let me pray for you. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్యంలో నువ్వు మాకు బోధించి ఉన్నావు. మమ్మల్ని మేము నీ ఎదుట సమర్పించుకుంటున్నాము. నీవే మా బలహీనతలను, మా వ్యాధులను, మా కష్టాలను, మా వేదనలను, మా కన్నీటిని, మా అవమానాలని వాడి అందులోంచి మహిమ తేగలవు. యు ఆర్ పర్ఫెక్ట్ అంటున్నావు పేతుని బండ అన్నట్లుగా. నీవు దాన్ని సాధ్యపరిచే నీ మీద మేము నమ్ముచున్నాం. వీ కుడ్ రిలై ఆన్ యూ అండ్ వాట్ యు కాల్, యు కాల్డ్ us perfect. మా నుంచి మహిమ తీసుకొస్తున్నాను. యు డూ ఇట్ విత్ యువర్ గ్రేస్ అండ్ మెర్సీ. ఇన్ జీసస్ మైటీ నేమ్ వీ ప్రే. ఆమేన్.